డియర్ స్టూడెంట్స్, మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇది 9th క్లాస్ స్టూడెంట్స్కి 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఆల్రెడీ మనం 5 పార్ట్స్ పూర్తి చేసామన్నమాట. ఇప్పుడు మనం 6th పార్ట్ చెప్పుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్న లెసన్లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే కెమికల్ రియాక్షన్స్ ఎన్ని రకాలు, మనం మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ని గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ కెమికల్ కాంబినేషన్. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పేసాను అనమాట. ఏంటి కెమికల్ కాంబినేషన్ అంటే, 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ రియాక్టెంట్స్ కంబైన్ అయిపోయి ఒక ప్రొడక్ట్ను కనుక ఫామ్ చేస్తే అలాంటి రియాక్షన్ని కెమికల్ కాంబినేషన్ అంటారనమాట. ఇలాంటి కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్లో హీట్ ఎనర్జీ కూడా లార్జ్ అమౌంట్లో రిలీజ్ అవుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్, అంతే కదా. ఇక్కడ మెగ్నీషియం, ఆక్సిజన్ ఈ 2 కూడా రియాక్టెంట్స్, అవి కంబైన్ అయిపోయి మెగ్నీషియం ఆక్సైడ్ అనే ప్రొడక్ట్ వచ్చింది. ఓకేనా. అలానే నెక్స్ట్ కెమికల్ డీకాంపోజిషన్ రియాక్షన్. కెమికల్ డీకాంపోజిషన్ అంటే ఏంటి, ఒక రియాక్టెంట్ దాన్ని మనం హీట్ చేయటం కానీ లేకపోతే సన్లైట్ ప్రజెన్స్లో కానీ డీకాంపోజ్ అయిపోయి 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ప్రొడక్ట్స్ని కనుక ఫామ్ చేసినట్టయితే అలాంటి రియాక్షన్స్ని కెమికల్ డీకాంపోజిషన్ రియాక్షన్స్ అంటారనమాట. ఇలా డీకాంపోజ్ కావాలంటే హీట్ ఎనర్జీ అన్నా ఇవ్వాలి మనం, లేకపోతే సన్లైట్ అన్నా ఇవ్వాలి, లేదా ఎలక్ట్రిసిటీ ప్రజెన్స్లో అన్నా ఈ రియాక్షన్స్ జరగాలి. అందువల్ల ఇవి ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటే హీట్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, లెడ్ నైట్రేట్ కాస్త హీట్ ఎనర్జీ ప్రజెన్స్లో లెడ్ ఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్గా డీకాంపోజ్ అయిపోయింది. ఇవి 2 రకాలైన రియాక్షన్స్, కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకాంపోజిషన్. ఇవి 2 కూడా ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. ఇక్కడ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ అనేది కూడా మనం చెప్పుకున్నాం అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ ప్రజెన్స్లో వాటర్ డీకాంపోజ్ అయిపోయి హైడ్రోజన్గా ఆక్సిజన్గా డీకాంపోజ్ అయిపోతుంది. ఈ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలానే సన్లైట్ ప్రజెన్స్లో సిల్వర్ బ్రోమైడ్ కాస్త సిల్వర్గా బ్రోమిన్గా డీకాంపోజ్ అయిపోయిందనమాట. సన్లైట్ ప్రజెన్స్లో జరిగే డీకాంపోజిషన్ రియాక్షన్ చెప్పమంటే ఇది చెప్పాలి. ఇక్కడ కలర్ కూడా ఎలా చేంజ్ అయిందనేది మనం ఇంతకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనే దాన్ని మనం అర్థం చేసుకోబోయే ముందుగా యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. యాక్టివిటీ ఏంటి అంటే, టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ జింక్ డస్ట్ ఇన్ ఏ కోనికల్ ఫ్లాస్క్. ఒక కోనికల్ ఫ్లాస్క్లో జింక్ డస్ట్ తీసుకున్నాం. జింక్ అనేది మెటల్ కదా. ఆ కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్న తర్వాత యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్లోలీ. దీనికి మనం ఏం చేయాలంటే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఆ జింక్ డస్ట్కు యాడ్ చేయాలన్నమాట. స్లోగా యాడ్ చేయాలి. ఓకేనా. అప్పుడు రియాక్షన్ అనేది జరుగుతుంది. మెటల్కు యాసిడ్కు మధ్య రియాక్షన్ కదా అది. నౌ టేక్ ఏ బెలూన్ అండ్ టై ఇట్ టు ది మౌత్ ఆఫ్ ది కోనికల్ ఫ్లాస్క్. ఒక బెలూన్ తీసుకొని మనం దాని మౌత్కి ఇలా కట్టేయాలన్నమాట. రబ్బర్ బ్యాండ్ వేసి కానీ లేకపోతే ఏదైనా థ్రెడ్తో కానీ కోనికల్ ఫ్లాస్క్ మౌత్కు ఇలా కట్టేసేయాలి. తర్వాత నెక్స్ట్ క్లోజ్లీ అబ్జర్వ్ ది చేంజెస్ ఇన్ ది కోనికల్ ఫ్లాస్క్ అండ్ బెలూన్. వాట్ డూ యూ నోటీస్? నువ్వు ఏ చేంజెస్ అయితే జరుగుతున్నాయో ఆ చేంజెస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఈ బెలూన్ని కూడా గమనించు. ఈ బెలూన్ ఇలా బల్జ్ అయిపోతుంది, ఉబ్బిపోతుంది అనమాట. అంటే ఈ బెలూన్ నిండా ఏదో గ్యాస్ వచ్చి చేరింది, అంతే కదా. అందువల్లనే అది అలా బల్జ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే యూ హ్యావ్ సీన్ ది గ్యాస్ బబుల్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది సొల్యూషన్ అండ్ ది బెలూన్ బల్జెస్ అవుట్. అంటే ఈ సొల్యూషన్లో నుంచి గ్యాస్ బబుల్స్ ఇలా వస్తాయి అన్నమాట. అందువల్లనే ఈ బెలూన్ అనేది బల్జ్ అయింది. ఓకేనా. మరి జింక్ పీసెస్ రియాక్ట్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. జింక్
ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విల్ గివ్స్ రైస్ టు ZnCl2 అంటే జింక్ క్లోరైడ్. ఇది యాక్యూస్ సొల్యూషన్ అనమాట. HCl కూడా యాక్యూస్ సొల్యూషనే. జింక్ అనేది మాత్రం సాలిడ్. హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చిందనమాట. ఈ హైడ్రోజన్ గ్యాసే ఆ బెలూన్లోకి వచ్చేసింది. ఇన్ రియాక్షన్ 25 the element zinc has displaced hydrogen from hydrochloric acid. This is a displacement reaction. ఇక్కడ జింక్ ఏం చేసింది, ఇలా వచ్చి హైడ్రోజన్ డిస్ప్లేస్ చేసి దాని ప్లేస్లోకి జింక్ వచ్చిందనమాట. అందువల్ల జింక్ క్లోరైడ్ ఫామ్ అయింది. ఈ హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ జింక్ అనేది హైడ్రోజన్ను డిస్ప్లేస్ చేసిందనమాట. ఇలాంటి రియాక్షన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటో అర్థమైంది. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి? ఇన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ one element displaces another element from its compound and take its place therein. ఇక్కడ ఏమైంది, జింక్ అనేది మోర్ రియాక్టివ్ కాబట్టి హైడ్రోజన్ కంటే అది హైడ్రోజన్ను డిస్ప్లేస్ చేసి దాని ప్లేస్లోకి జింక్ వచ్చిందనమాట. అంతే కదా. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్ బై మెటల్స్, అదే ఇప్పుడు మనం చూసింది. జనరలీ మెటల్స్ విచ్ ఆర్ మోర్ యాక్టివ్ దెన్ హైడ్రోజన్, మెటల్స్ అనేవి జనరల్గా హైడ్రోజన్ కంటే యాక్టివ్గా ఉంటాయి. దే డిస్ప్లేస్ ఇట్ ఫ్రమ్ అన్ యాసిడ్. యాసిడ్లో మెటల్స్ అనేవి హైడ్రోజన్ డిస్ప్లేస్ చేస్తాయి. ఓకేనా? సరే, మనం ఒక ఎగ్జాంపుల్ చూసామన్నమాట డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. యాక్టివిటీ 10. Take 2 iron nails and clean them by rubbing with sand paper. మనం ఏం చేసామంటే 2 ఐరన్ నెయిల్స్ తీసుకున్నాం అనమాట. ఐరన్ నెయిల్స్ని శాండ్ పేపర్తో జాగ్రత్తగా రబ్ చేసాం. ఎందుకంటే ఎక్కడైనా కనుక రస్ట్ కనుక ఉంటే పోయి క్లీన్గా వస్తాయి ఐరన్ నెయిల్స్. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్ అండ్ మార్క్ దెమ్ యాజ్ A and B. 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం అనమాట. వాటిని మనం ఏమని పేరు పెట్టామంటే A అని ఒక టెస్ట్ ట్యూబ్కి లేబుల్ చేసాం, ఇంకొక టెస్ట్ ట్యూబ్ పేరు B అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ టేక్ 2 టెస్ట్. ఓకే, టేక్ అబౌట్ 10 ml ఆఫ్ కాపర్ సల్ఫేట్ అంటే 10 milliliters ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్. రెండిట్లో కూడా ఏం చేసాం మనం, ఒక 10 ml కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. దీంట్లో కాపర్ సల్ఫేట్ ఈ కలర్లో ఉంటుందన్నమాట. అది డిప్ 1 ఐరన్ నెయిల్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ A అండ్ కీప్ ఇట్ అన్డిస్టర్బ్డ్ ఫర్ 20 minutes. ఈ A అనే టెస్ట్ ట్యూబ్ని చూసారా, దీంట్లో 1 ఐరన్ నెయిల్ని ఇలా డిప్ చేసేసి దాన్ని ఒక 20 minutes అలానే కదలకుండా ఉంచామన్నమాట. ఇందులో A అనే టెస్ట్ ట్యూబ్లో. కీప్ ది అదర్ ఐరన్ నెయిల్ అవుట్ సైడ్. మరి ఇంకొక నెయిల్ని చూసావా, దాన్ని మాత్రం మనం బయటనే పెట్టాలి, ఏం చేయకుండా. నౌ టేక్ అవుట్ ది ఐరన్ నెయిల్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ కంపేర్ విత్ ది అదర్ ఐరన్ నెయిల్ దట్ హ్యాస్ బీన్ కెప్ట్ అసైడ్. ఇప్పుడు ఏం చేసాం మనం, ఇలా దీంట్లో కదా ఐరన్ నెయిల్ని డిప్ చేసింది, ఒక 20 minutes తర్వాత దీంట్లో ఉన్న ఐరన్ నెయిల్ని బయటికి తీసి ఆ ఐరన్ నెయిల్ను ఇంతకుముందు వాడకుండా ఉంచిన ఐరన్ నెయిల్ను కంపేర్ చేయాలన్నమాట. వాటి కలర్స్లో ఏం తేడా ఉందో గమనించాలి. ఇట్లా ఇదిగో దాంట్లో డిప్ చేసిన ఐరన్ నెయిల్ చూసారా ఎలా బ్రౌన్గా మారిపోయిందో, బయట ఉన్న ఐరన్ నెయిల్ ఇలా ఉంటుందన్నమాట. అంటే సమ్ కెమికల్ చేంజ్ జరిగింది అక్కడ. ఓకే, now take out the iron nail from copper sulfate solution and compare with the other iron nail that has kept aside. చెప్పాను కదా నేను ఇది ఎందులో అంటే ఫిగర్ 11Aలో ఇలా లోపల ఉన్న ఐరన్ నెయిల్, కాపర్ సల్ఫేట్లో ఉన్న ఐరన్ నెయిల్, బయట ఉన్న ఐరన్ నెయిల్ని మనం కంపేర్ చేసాం. తర్వాత సొల్యూషన్స్ కూడా కంపేర్ ది కలర్స్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఇన్ ది టెస్ట్ ట్యూబ్స్. మనం ఏం చేసామంటే A అనే టెస్ట్ ట్యూబ్లో కదా ఇలా ఐరన్ నెయిల్ని డిప్ చేసింది, Bలో మనం ఏం డిప్ చేయాల, అట్లనే క్లీన్గా ఉన్న కాపర్ సల్ఫేట్ ఇది. ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్ కలర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే నెయిల్ కలరు మారిపోయింది, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కలర్ కూడా మారిపోయింది అనమాట. ఓకే, వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్? You will find the iron nail dipped in a copper sulfate solution
బికమింగ్ బ్రౌన్. మనం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ముంచినటువంటి ముంచిన అంటే డిప్ చేసిన ఐరన్ నెయిల్ బ్రౌన్ కలర్లో మారిపోయింది. నెక్స్ట్ ది బ్లూ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ ఫేడ్స్. మామూలుగా కాపర్ సల్ఫేట్ ఇలా బ్లూ కలర్లో ఉంటుంది, ఐరన్ నెయిల్ ముంచడం వల్ల కలర్ ఇలా ఫేడ్ అయిపోయింది అనమాట. ఓకేనా? సరే, ఇక్కడ కెమికల్ చేంజ్ ఏం జరిగిందంటే ది కెమికల్ రియాక్షన్ ఇన్ దిస్ యాక్టివిటీ ఈజ్ ఐరన్ ప్లస్ కాపర్ సల్ఫేట్, అంటే ఐరనే కదా మనం డిప్ చేసింది, విల్ గివ్స్ రైజ్ టు FeSO4 అంటే ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ కాపర్. ఇక్కడ ఏం చేసింది, ఐరన్ అనేది కాపర్ కంటే మోర్ రియాక్టివ్ కాబట్టి ఐరన్ వచ్చి కాపర్ను డిస్ప్లేస్ చేసింది అనమాట. కాపర్ ఇలా బయటికి వెళ్ళిపోయింది, ఆ కాపర్ ప్లేస్లోకి ఐరన్ వచ్చేసింది. ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్, సో ఇట్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అంతే కదా, అంటే ఒక ఎలిమెంట్ వచ్చి ఇంకొక ఎలిమెంట్ను డిస్ప్లేస్ చేసి దాని ప్లేస్లోకి ఈ ఎలిమెంట్ రావడమే డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇక్కడ చూడండి ఇంకా ఎగ్జాంపుల్స్. జింక్ ప్లస్ AgNO3 విల్ గివ్స్ రైస్ టు జింక్ నైట్రేట్ ప్లస్ Ag, అంటే జింక్ వచ్చి సిల్వర్ను డిస్ప్లేస్ చేసింది, ఎందుకంటే జింక్ అనేది మోర్ రియాక్టివ్ దాన్ సిల్వర్, అందువల్లనే జింక్ వచ్చి సిల్వర్ను డిస్ప్లేస్ చేసింది. అలానే ఇక్కడ లెడ్ వచ్చి కాపర్ను డిస్ప్లేస్ చేసింది అనమాట. లెడ్ ప్లస్ కాపర్ క్లోరైడ్ విల్ గివ్స్ రైస్ టు లెడ్ క్లోరైడ్ ప్లస్ కాపర్. ఇవన్నీ కూడా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం ఇప్పుడు 3 చెప్పుకున్నాం కదా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే. లాస్ట్ వన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, యాక్టివిటీ 11. టేక్ ఏ పించ్ ఆఫ్ లెడ్ నైట్రేట్ అండ్ డిజాల్వ్ ఇన్ 5.0 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. మనం కొద్దిగా పించ్ అంటే కొద్దిగా అనమాట లెడ్ నైట్రేట్ తీసుకొని దాన్ని 5 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్ అంటే మీకు తెలుసు కదా, ప్యూర్ వాటర్ అనమాట, అంటే నీటి ఆవిరి ద్వారా వచ్చినటువంటి వాటర్ని డిస్టిల్డ్ వాటర్ అంటారు. ఆ డిస్టిల్డ్ వాటర్లో ఈ లెడ్ నైట్రేట్ని డిజాల్వ్ చేయాలన్నమాట. ఓకే, అదంతా కూడా ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టుకోవాలి. తర్వాత టేక్ ఏ పించ్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఇంకొక దాంట్లో మనం పొటాషియం అయోడైడ్ తీసుకొని అండ్ డిజాల్వ్ ఇన్ డిస్టిల్డ్ వాటర్. దీన్ని కూడా పొటాషియం అయోడైడ్ని కూడా మనం డిస్టిల్డ్ వాటర్లో డిజాల్వ్ చేయాలి. ఓకేనా? మిక్స్ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ విత్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్. ఇక్కడ వచ్చిన లెడ్ నైట్రేట్ సొల్యూషన్ను ఇక్కడ వచ్చిన పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ను ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేసాం. ఇంకో పెద్ద జార్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసేసాం, లేకపోతే ఏదో ఒక టెస్ట్ ట్యూబ్లో మిక్స్ చేసినా సరిపోతుంది అనమాట. వాట్ డూ యూ అబ్జర్వ్? ఏ yellow colored substance which is insoluble in water is formed as precipitate. ఇలా మనం రెండింటిని మిక్స్ చేయగానే ఒక yellow colored substance ఒకటి వచ్చిందనమాట. అది సొల్యూషన్లో డిజాల్వ్ కాలేదు, క్రిందికి వచ్చేసింది అనమాట. దాన్ని ప్రెసిపిటేట్ అంటారు. అది ఏంటి అంటే లెడ్ అయోడైడ్ అనమాట, లెడ్ అయోడైడ్. ఓకేనా? ఇక్కడ జరిగిన కెమికల్ రియాక్షన్ ఏంటంటే ఇక్కడున్న లెడ్ నైట్రేట్, ఇక్కడున్న పొటాషియం అయోడైడ్, ఈ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయినాయి అనమాట. అప్పుడు లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ వచ్చినాయి, అంటే కన్స్టిట్యూయెంట్స్ ఎక్స్చేంజ్ అయినాయి. ఇప్పుడు లెడ్ కన్స్టిట్యూయెంట్ ఏంటి? నైట్రేట్ కదా. పొటాషియం కన్స్టిట్యూయెంట్ ఏంటి? అయోడిన్ కదా. అవి ఒకదానికొకటి ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. ఈ నైట్రేట్ ఏమో ఇటు వెళ్ళింది, ఈ అయోడిన్ ఇటు వచ్చేసింది అనమాట. అప్పుడు లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ వచ్చినాయి, అంటే వాటి కన్స్టిట్యూయెంట్స్ను అవి ఎక్స్చేంజ్ చేసుకున్నాయి అనమాట. దిస్ రియాక్షన్ ఈజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇఫ్ టూ రియాక్టెంట్స్ ఎక్స్చేంజ్ దేర్ కన్స్టిట్యూయెంట్స్, ఇక్కడ ఇదొక రియాక్టెంట్, ఇదొక రియాక్టెంట్, ఆ రెండు కలిసిపోయి ఈ రెండు ప్రొడక్ట్స్ని కదా ఫామ్ చేసింది. ఈ రెండు వాటి కన్స్టిట్యూయెంట్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాయి అనమాట. అలా ఎక్స్చేంజ్ చేసుకోవటం వల్ల వచ్చినటువంటి రియాక్షన్ను డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారనమాట. ఓకేనా? అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇంకా కొన్ని ఇచ్చాడు ఎగ్జాంపుల్స్. అవేంటి?
సోడియం సల్ఫేట్ సొల్యూషన్ ఆన్ మిక్సింగ్ విత్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్. ఇదేమో సోడియం సల్ఫేట్ సొల్యూషన్. యాక్యూయస్ అంటే వాటర్లో డిజాల్వ్ చేసాం. ఇదేమో బేరియం క్లోరైడ్ సొల్యూషన్. ఆ రెండింటిని ఒకదాంతో ఒకటి మిక్స్ చేస్తే వైట్ ప్రెసిపిటేట్ వచ్చిందనమాట, బేరియం సల్ఫేట్. అంటే ఇక్కడ కూడా వాటి కన్స్టిట్యూయెంట్స్ ఎక్స్చేంజ్ అయినాయి. ఇప్పుడు సోడియం కన్స్టిట్యూయెంట్ ఈ సల్ఫేట్ కదా, అది అటు వెళ్ళింది, ఈ క్లోరిన్ ఇటు వచ్చిందనమాట. అలా ఎక్స్చేంజ్ అయినాయి. ఇక్కడ బేరియం సల్ఫేట్ అనే ప్రెసిపిటేట్ వచ్చింది. ఇది కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అలానే సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ఫార్మ్ సోడియం క్లోరైడ్ అండ్ వాటర్. ఇది సోడియం హైడ్రాక్సైడ్ కదా, ఇది HCl కదా. ఆ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయితే సోడియం క్లోరైడ్ ప్లస్ H2O వచ్చినాయి అనమాట. ఇది కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనే. అలానే సోడియం క్లోరైడ్ స్పాంటానియస్లీ కంబైన్స్ విత్ సిల్వర్ నైట్రేట్, ఇది సిల్వర్ నైట్రేట్ కదా, ఇన్ సొల్యూషన్ గివింగ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్. అంటే సిల్వర్ క్లోరైడ్ వచ్చింది ప్లస్ NaNO3 వచ్చింది. అంటే ఇక్కడ NaNO3 ఇలా, AgCl ఇలా, అంటే వాటి కన్స్టిట్యూయెంట్స్ని అవి ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. కాబట్టి ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇది కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే కెమికల్ కాంబినేషన్ అదొకటి, రెండోది కెమికల్ డీకాంపోజిషన్, థర్డ్ వన్ కెమికల్ డిస్ప్లేస్మెంట్, ఫోర్త్ వన్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో 4 రకాలైనటువంటి కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయని మనం నేర్చుకున్నాం ఈ క్లాస్లో ఎగ్జాంపుల్స్తో సహా. నెక్స్ట్ మనం ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, రైట్.